హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ జూలై నెలలో విడుదల ఏడీఆర్ అరియర్స్ లిస్టు విడుదల, ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది అనే దానిపై పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అంశం డిఆర్ బకాయిల చెల్లింపుల కోసం అండి. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాళ్ళలో ఈ డిఆర్ బకాయిల అంశం కూడా అతిపెద్దదే అన్నమాట. సో పీఆర్సీ, ఐఆర్, డిఏ ఇవన్నీ కూడా అతిపెద్ద ఆర్థిక సవాళ్ళే. వాటన్నిటిలో కల్లా ఈ యొక్క డిఏ అమౌంటే దాదాపు లక్షల్లో ప్రభుత్వం అయితే బకాయి పెట్టింది. గడిచిన ప్రభుత్వ హయాంలో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు పలు దఫాలుగా డిఏలు మాత్రమే ప్రకటించడం జరిగింది. వాటి తాలూకా అరియర్స్‌ని మాత్రము ఏ ఒక్క అరియర్‌ని కూడా గత ప్రభుత్వం చెల్లించిన దాఖలైతే లేవన్నమాట. సుమారు ఈ డిఆర్ బకాయిలే మనకు 25,000 కోట్లకు పైగా అయితే ఉన్నట్టుగా అంచనా. ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది అనే దానిపైన సర్వత్రా ఉద్యోగ పెన్షన్‌లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగులు 33.67% డిఏ అందుకుంటున్నారు. పెన్షనర్లు కూడా సేమ్ అంతే 33.67% డిఆర్ అందుకుంటున్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచినటువంటి డిఏల సంబంధించి బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ వివరాలను జీవోల వారీగా పరిశీలిద్దాము. అంటే డిఏలు ఏదైతే ప్రకటించారో ఆ తేదీ నుంచి మాత్రమే క్యాష్ రూపంలో ఇస్తున్నారు. అవి యాక్చువల్‌గా అప్లికబుల్ అవ్వాల్సినటువంటి డేట్‌కి, అనౌన్స్‌మెంట్ డేట్‌కి మధ్య ఉన్న కాలంలో అరియర్స్ ఉంటాయన్నమాట. ఆ అరియర్స్ మాత్రము చెల్లించకుండా కేవలం క్యాష్ రూపంలో మాత్రమే చెల్లిస్తున్న వాటి యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాము. తర్వాత వాటి పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం ముందున్న వ్యూహం ఏంటి? వీటన్నిటి చెల్లింపులు ఎప్పటిలోపు జరుగుతాయి? ఏమిటనేది తెలుసుకుందాము. జీవోల వారీగా పేరుకుపోయిన డిఏ బకాయిల వివరాలు గనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం పెండింగ్‌లో ఉన్న డిఏ బకాయిల పరిస్థితి ఈ విధంగా ఉంది. జీఓఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1st May 2023. సో ఈ యొక్క 66 అనే జీవోని ప్రభుత్వం విడుదల చేసింది. సో ఈ జీవో ఎందుకు విడుదల చేసిందంటే 2.73% డిఏని పెంపుదల ఉద్దేశంతో విడుదల చేయడం జరిగిందనమాట. సో 20.02% నుంచి డిఏను 22.75%కి పెంచడం జరిగింది. సో ఈ డిఏ అనేది యాక్చువల్‌గా అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2022. కానీ ఈ యొక్క జీవో విడుదల చేసిన డేట్ ఏదంటే ఇక్కడ చూడొచ్చు 2023 మే. సో ఈ మధ్య కాలంలో మనకు 2022 జనవరి నుంచి 2023 మే వరకు అంటే దాదాపుగా 15 నెలల వరకు కూడా మంత్స్ అరియర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మరి ప్రభుత్వం వాటిని 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేస్తామని చెప్పేసి జీవోలో పేర్కొనడం జరిగింది. సో ఈ జీవోలో పేర్కొన్న దాని ప్రకారంగా సెప్టెంబర్ 2023న మొదటి విడత అమౌంట్ చెల్లించాల్సి ఉంది. అలాగే రెండో విడత డిసెంబర్ 2023, మూడో విడత మార్చి 2024న. వీటి పరిస్థితి ఎలా ఉందంటే ఈ బకాయిలు బిల్లులు సమర్పించడానికి ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం కల్పించలేదు. ఫలితంగా ఈ చెల్లింపులైతే నిలిచిపోయాయి. అదేవిధంగా జీఓఎంఎస్ నంబర్ 113 తేదీ 25 అక్టోబర్ 2023. సో ఈ యొక్క జీవో ఉద్దేశ్యం ఏంటంటే 3.64% డిఏ పెంపుదల. అంటే 22.75% ఉన్నటువంటి డిఏను 26.39%కి పెంచారు. సో ఈ యొక్క యాక్చువల్ అప్లికబుల్ డేట్ వచ్చేసి జూలై 2022 నుంచి. కానీ ఇక్కడ మనకు 2023 అక్టోబర్ నుంచి ఉంది. ఇక్కడ దాదాపుగా మనకు ఒక 15 నెలలు బకాయిలైతే ఉన్నాయన్నమాట. సో వీటి తాలూకా అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో ప్రభుత్వం చెల్లింపులు చేయాలని చెప్పేసి జీవోలో పేర్కొనడం జరిగింది. చెల్లింపుల షెడ్యూల్ అయితే ప్రకటించింది కానీ మొదటి విడత అమౌంట్ ఏప్రిల్ 2024 చెల్లింపులు చేయాల్సి ఉండగా దానికి సంబంధించి చెల్లింపులు జరగలేదు. అలాగే రెండో విడత, మూడో విడత
జూలై 2024, అక్టోబర్ 2024లో కూడా చెల్లింపులు జరగలేదు. ఇటు పరిస్థితి ఏంటంటే బకాయిలకు సంబంధించిన బిల్లులు పెట్టేందుకు కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. ఇక జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15th మార్చ్ 2024 ప్రకారంగా పెరిగిన డీఏ అంటే ఇక ఈ జీవో ప్రకారంగా 3.64% డీఏని పెంచారనమాట. 26.39% ఉన్న డీఏని 30.03% అయితే పెంచడం జరిగింది. సో, యాక్చువల్‌గా అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2023 కానీ మనకు జీవో విడుదల చేసిన డేటు మార్చి 2024 నుంచి. ఈ మధ్య కాలంలో మనకు దాదాపుగా అరియర్స్ అయితే ఉన్నాయన్నమాట. 15 నెలల వరకు. సో, వీటి తాలూకా చెల్లింపులను 3 సమాన వాయిదాల్లో అనగా మొదటి విడత అమౌంట్ ఆగస్టు 2024న, రెండో విడత అమౌంట్ డిసెంబర్ 2024న, అలాగే మూడో విడత అమౌంట్ ఫిబ్రవరి 2025న చెల్లింపులు చేయవలసి ఉంది. వీటి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నా కూడా కేవలం షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ బిల్లుల ప్రక్రియలో ఇంకా ప్రాసెసే మొదలు కాలేదు. అలాగే జీఓఎంఎస్ నెంబర్ 30 సేమ్ అదే రోజునే విడుదలైంది. సో, సేమ్ 15 మార్చి 2024న. కానీ వీటి తాలూకా సో, ఇక్కడ కూడా 3.64% డీఏని పెంచారు. 30.03% నుంచి 33.67% అయితే పెరగడం జరిగిందన్నమాట డీఏ అనేది. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ, డీఆర్ వచ్చేసి 33.67%. అప్లికబుల్ ఫ్రమ్ జూలై 2023 నుంచి. వీటి తాలూకా అరియర్స్ దాదాపుగా 12 నెలలు ఉంటాయి. సో, వీటి తాలూకా అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్ 2024, డిసెంబర్ 2024, మార్చి 2025లో చెల్లింపులు చేయాల్సి ఉంది. కానీ వీటి పరిస్థితి కూడా గమ్యగోచరంగానే ఉందన్నమాట. సో, యాక్చువల్‌గా ఇవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన డీఏ బకాయిలు. సో, కూటమి ప్రభుత్వం కూడా ఈ డీఏ బకాయిలను పట్టించుకున్న దాఖలాలైతే కనిపించలేదు. సో, ఒక సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు. సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. జూలై 2018 నుంచి జనవరి 2019 వరకు 30 నెలల చొప్పున బకాయిలు పాస్ అయినా కూడా ఆ బిల్లు నేటికి చెల్లింపు అయితే జరగలేదు. అలాగే జూలై 2019 నుంచి జూలై 2021 వరకు 5 విడతల డీఏ బకాయిలను పీఆర్సీ 2022 పీఆర్సీలో కలిపేశారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపైనైతే స్పష్టత లేదు. సో, ఇదొక 11వ పీఆర్సీలో కలిపేశారనమాట. ఈ యొక్క 5 విడతల బకాయిలు చూసుకోవచ్చు. వీటిని ఎప్పుడు చెల్లిస్తారు? ఇది 11వ పీఆర్సీ అండి. 2022లో అయితే మనకు ఇవ్వడం జరిగింది. 2020 నుంచి మానిటరీ బెనిఫిట్ కల్పించారు కానీ దాని తాలూకా బెనిఫిట్స్ కూడా అందలేదు. అందుకే 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా అయితే పరిగణిస్తారు. ఇక కరోనా కారణంగా మరికొన్ని బకాయిలు ఫ్రీజ్ 18 నెలలకు సంబంధించి, 12 నెలలకు సంబంధించి ఇట్లా ఫ్రీజ్ చేయడం జరిగింది ఇష్టానుసారంగా. సో, మొత్తం చెల్లించాల్సిన బకాయిలు చూసుకున్నట్లయితే జూలై 2018కి గాను 30 నెలలు, జనవరి 2019కి గాను 30, తర్వాత స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ విధంగా మొత్తం 212 నెలలకు సంబంధించి బకాయిలు వివిధ దశల్లో చెల్లింపులు చేయాల్సి ఉంది. సో, వీటి తాలూకా అమౌంట్ ఎంత రావాల్సి ఉంది ఒక్కొక్కరికి. ఈ యొక్క మొత్తం బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నుంచి చెల్లించకుండా మిగిలిపోయినవి వీటన్నిటిని వారి బేసిక్ ప్రకారంగా ఎవరికెంత రావాలో మనము అంచనాగా తెలుసుకుందాము. సో, జూలై 2018 నుంచి జూలై 2023 వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగుల బేసిక్ పేని బట్టి ఎంత ఉండొచ్చనేది కింద టేబుల్‌లో తెలుసుకుందాము. గమనిక ఏంటంటే ఈ కింద టేబుల్‌లో ఇవ్వబడినటువంటి అంకెలు కేవలం అంచనా మాత్రమే. కొన్ని బకాయిలు ఫ్రీజ్ చేయడం జరిగింది. కొన్ని బకాయిలు విలీనం చేయడం జరిగింది. మరికొన్ని బకాయిలు ఇంకా ప్రకటించనే లేదు. కాబట్టి వాటి వాస్తవ మొత్తంలో మారవచ్చు. బేసిక్ పే 20,000 ఉన్న వారికి సుమారు అంచనా వేయబడిన బకాయిల అమౌంట్ 1,54,000. సో, మిగతా వారికి స్క్రీన్ పైన చూడొచ్చు. సో, 40,000 వారికి 3,08,000, 98,000 వారికి 7,56,000. ఈ విధంగా బకాయి అయితే ఉంది. అలాగే వీటితో పాటు కొత్తగా ప్రకటించాల్సిన డీఏలు 3 పెండింగ్‌లో ఉన్నాయి. పైన పేర్కొన్న బకాయిలతో పాటుగా మరో 3 డీఏలను ఇప్పటికీ ప్రకటించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలన్నీ జనవరి 2024, జూలై 2024, జనవరి 2025. ఈ డీఏలను కేంద్ర ప్రభుత్వము నా 4% గాను, అలాగే 3 మరి 3 ప్రకటించేసింది. సో, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వీటిని ప్రకటించాల్సి ఉంది. ఈ డీఏలను ప్రకటించి వాటి బకాయిలను పేరుకుపోకుండా సకాలంలో వీటినైనా చెల్లించాలని ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లు
భావిస్తున్నారు. సో, ఇది కూడా ప్రభుత్వానికి ఒక సవాల్‌గానే మారింది. ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక. సో, ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది? ఏ విధంగా, ఏ దారిలో అని అంటే, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా, విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఈ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యమవుతుంది. అందువల్ల ప్రభుత్వం ఈ క్రింది విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. విడతల వారీగా చెల్లింపు. మొత్తం బకాయిలను తమ 5 ఏళ్ల పాలన కాలంలో క్రమ పద్ధతిలో విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సో, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో విడతల వారీగా ప్రతి నెల కొంత అమౌంట్ చెల్లించే విధంగా అయితే ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఈ నెలాఖరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చెల్లింపుల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది అనైతే సమాచారం అందుతోంది. ఇక నెలవారీ కేటాయింపులు. బకాయిల చెల్లింపు కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారుగా 4,000-5,000 కోట్ల వరకు కేటాయించే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆచరణలోకి రావాల్సి ఉంది. ఈ విధంగా లక్షలాది మంది ఉద్యోగ, పెన్షన్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష. కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. సో, ఈ డీఏ, డీఆర్ బకాయిలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను వీడియో రూపంలో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.